ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే తిరుపతి వెళ్తున్నాను. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది. సో 6:10కి ట్రైన్ ఉంటే 5:45గా వెళ్ళిపోయినాను. ట్రైన్ మాత్రం ఆన్ టైం వచ్చేసింది. నేను మాత్రం ఫుల్లీ ఎంజాయ్ చేసిన తిరుపతిలో. మీరు లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ట్రైన్ స్టార్ట్ అయింది గాయస్. ట్రైన్ స్టార్ట్ కాగానే పేపర్ ఇచ్చారు. ఫస్ట్ చదువుకోండి పేపర్. నాస్ట్ వచ్చింది ఇంద్రపురం. నాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ వచ్చింది ఇప్పుడు ట్రైన్లో. అండ్ ఇంకోటి ఇగ్నోర్ మై హెయిర్, కెమెరా యాంగిల్ ఇగ్నోర్ చేయండి. బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేద్దాం గురు. చెక్ చేసి మీకు చూపెడతా. ఇది వందే భారత్ ట్రైన్లో బ్రేక్ఫాస్ట్. వైపర్స్ ఇచ్చారు అండ్ ఇంకా పింకీస్ కేక్, మసాలా చాయ్. ఇది ఉప్మా కూడానా? ఇదేంది ఏదో తేడా ఉంది. అందులో చట్నీ, ఓకే, పాయసం, స్వీట్ టైప్ అనుకో. సాంబార్ ఉంటుంది, ఆబ్వియస్లీ సాంబార్ అంతే. చట్నీ, సాంబార్, స్వీటు, విక్కీస్ కేకు, చాయ్, చెంచా, ఒక వైప్, అంతే బ్రేక్ఫాస్ట్. ఇట్స్ అంటే మొత్తం బ్రేక్ఫాస్ట్ తెచ్చాం. నైస్, తిందాం ఫస్ట్. ఆకలి అండ్ ఇంకోటి మెయిన్ టిష్యూ ఇచ్చారు, శానిటైజర్ ఇచ్చారు. గుడ్ డస్ట్బిన్. సరే నైస్, మంచి. ఫైనలీ ఇన్ తిరుపతికి వచ్చేసినాం. ఇప్పుడే జస్ట్ దిగి లంచ్ చేస్తున్నాం. ఇప్పుడే. మేము శ్రీవారి స్టెప్స్ మెట్ల కాడికి వచ్చేసినాము. బ్యాగ్స్ అన్నీ ఇందులో డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్ పైకి వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళు మీదకి తెచ్చేస్తారు ఫ్రీగానే. సో ఇక్కడికి స్టార్ట్ అవుతుంది. ఆడ బస్ స్టాప్ నుంచి ఆటోలు వచ్చేస్తాం వీడి వరకు. మేమైతే చదివితే ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కుదాము. శ్రీవారి మెట్ల కాడనే ఇక్కడ టోకన్స్ ఇస్తారు. జస్ట్ అక్కడ బస్ దిగంగానే ఇక్కడ వచ్చి ముందుకు వచ్చి టోకన్ తీసుకోవచ్చు. రేపు పొద్దున దర్శనం ఉంది 4 o'clockకి. ఇక ఇప్పుడు పైకి ఎక్కుదాం శ్రీవారి మెట్ల. ఫస్ట్ పులుగర ఇన్ తిరుపతి. ఫస్ట్ టైం కాజు ఉంది పులుగర. స్టార్ట్ అయిపోయినాం ఎట్లా పైకి. స్టార్ట్ ఇప్పుడు జర్నీ. 5 steps. మిడిల్ ఆఫ్ ది స్టెప్స్ ఉన్నాం గైస్. 1200 కంప్లీటెడ్. ఇంకా 1200 ఉంది. చూసారు ఆలోచన ఎట్లా. చలో వెళ్దాం. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇది వ్యూ అంటే వావ్. ఇంకా మీదికి వర్క్. వావ్, ఇంకా పైకి వెళ్ళాలి. నాలుగు చూసారా? దిస్ ఈజ్ హౌ ఐ లుక్. నైస్, చాలా బాగుంది. వ్యూ మాత్రం కిరాకు. స్టెప్స్ ఆడికి స్టార్ట్ అయ్యి ఇట్లా వీడికి కొండలు ఉన్నాయి కదా. 1 2 3 4 కొండలు ఉన్నాయి. గోవిందా గోవిందా.
ఇంకా కింద 2000 కంప్లీటెడ్ గైస్. ఇంకా 388 అంతే. 2300 స్టెప్స్ గైస్. ఇంకా 88 ఎక్కితే కొండ పైకి గోయిందా. కంప్లీటెడ్ గైస్. 2388 స్టెప్స్ కంప్లీటెడ్. వచ్చేసాం కొండ పైకి. అంటే ఎక్స్పీరియన్స్ వాస్ సో గుడ్. స్టెప్స్ ఎక్కడం కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఎవరికని 2388 స్టెప్స్ అలసిపోయినాయి మొత్తం. పైకి వచ్చేసినాం. ఎలా ఉంది సార్ స్టెప్స్? ఎంజాయ్ అక్కడ రాకుండా వచ్చింది. 1000 స్టెప్స్ మాత్రం 1000 ఒట్టే ఎక్కేసాం. కానీ ఆడికే స్టార్ట్ అయింది కదా. అలాగే ఒకటేసారి వర్టికల్గా స్టార్ట్ అయినాయి స్టెప్స్. ఘోరంగా ఉన్నాయి. లైక్ బాగుంది. నైస్. ప్లస్ ఇప్పుడైతే ఇంకా శ్రీవారం మెట్లు ఎక్కేసినాము. ఇంకా అన్నీ ఉన్న గంట అయింది. అంటే గంట అంటే వచ్చి ఈడ అక్కడ కనిపిస్తుందా క్లారిటీ? రైట్, మిక్సర్ వస్తున్నా. సో ఆడ బ్యాక్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే కింద డిపాజిట్ చేసినాం కదా, పైకి రాగానే ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో. ఆడ ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంటే గుండం కాడికి గుడి కాడికి పోయి మళ్ళీ వస్తే ఇంకా గంట ఆగమన్నారు. హాఫ్ అన్ అవర్లో వచ్చేసినాయి. తీసుకున్నా కూర్చున్నా. ఇప్పుడు వెళ్తా. అండ్ ఇంకోటి గుండె వేయించుకుంటున్నా. అన్నయ్య వేయించుకుంటున్న గుండె, నేను మీ గుండె వేయించుకుంటున్నా. అండ్ రేపు 4 o'clock ఉంది దర్శనం. టికెట్ కింద తీసుకున్నా కదా. అది ఇప్పుడు ఉంటే వెళ్తా, లేకుంటే రేపు పొద్దున్నే వెళ్తా. సిఆర్ ఆఫీస్కి వెళ్ళినాము రూమ్ కోసం అని. సో అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే SMS వస్తుంది. బయటకు వచ్చి స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఇంకా రూమ్ ఉంటుంది, రెసిడెన్సీస్ ఉంటాయి. ఆడికి వచ్చి కింద వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కీస్ ఇస్తారు. రూమ్ అనేది 100 రూపీస్ తీసుకుంటారు. 500 డిపాజిట్ చేయాలి. అంటే 500 పెట్టుకుంటారు. వెళ్ళిపోయేటప్పుడు 500 ఇస్తారు అనుకోండి. 600 తీసుకున్నారు. అదే 600 తీసుకురు. లైక్ రూమ్ ఇలా ఉంది. ఎంట్రన్స్ అది ఇది బెడ్, 2 బెడ్లు, లైటు బాగానే పెద్దగా ఉంది రూమ్. అండ్ ఇది ఒకటి చేంజింగ్ రూమ్ అనుకోరు. అండ్ 2 వాష్రూమ్స్ ఇచ్చారు. బాగానే ఉంది. నైస్, మంచి ఫెసిలిటీ ఉంది ఇది. నాకు ఇప్పుడైతే రూమ్ అయితే వచ్చింది. కొంచెం రెస్ట్ తీసుకొని పోతాం. గుండు కొట్టుకొని తిందాం, చేద్దాం. చాలా ఉంది, ఆకలి అయింది. సో ఇక్కడ బయట టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీకు చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. సో డిన్నర్ చేద్దాం బయటకు వచ్చిన. అండ్ గుండుకి ఎప్పుడు పోవాలి, గుడికి ఎప్పుడు పోవాలి చెప్తాను. సో గాయస్, పరోటా తినేసి అయితే మళ్ళీ రూమ్కి వచ్చేసినాము. అండ్ నాకు తెలిసి చాలామంది తెలియదు అనుకుంటా రూమ్స్ ఇట్లా ఉంటాయని. తిరుమలకి వచ్చి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆడ ఆధార్ కార్డ్ వెరిఫై చేసుకొని ఆడికి మళ్ళీ బయటకు వచ్చి స్కాన్ చేసి మళ్ళీ ఏ ప్లేస్లో ఉందో వచ్చి మళ్ళీ ఆడ వెరిఫై చేయించుకుంటే రూమ్ వస్తుంది. అండ్ ఫుడ్ అంటారా, ఇక్కడ లైక్ కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఫుడ్లో. ఫుడ్ ప్రైస్ మాత్రం రీజనబుల్ ఉంది. నేను హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లో 50 ఉంది, ఇక్కడ అంతే 50. 10 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది. లైక్ అంతే, నాట్ సో స్పైసీ, లైక్ నార్మల్గా ఉంది. వాటర్ అంటారు, వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది అంతే. ఇంకా నైట్ ఇప్పుడు గుండు కొట్టించుకోవాలి. 1 o'clock అట్లా వెళ్తా. 2:45కి అట్లా క్లోజ్ అవుతుంది గుండు. సో అది 2:45 వరకు ఉంటుంది. 1 o'clock అట్లా వెళ్ళి గుండు కొట్టించుకొని గుండంలోకి వెళ్ళి స్నానం చేసుకొని రెడీ అయ్యి 4 o'clock దర్శనం అయిపోతున్నా. సో అది చేసుకుంటా. నైట్ 12:30 అవుతుంది కానీ ఇప్పుడు వెళ్తున్నాం గుండు కొట్టించుకొని. లాస్ట్ విత్ మై ఇయర్ అన్న ముందట, నేను వెనకకి కళ్యాణ్ లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే 4 o'clock దర్శనం ఉంది. టైం మాకు అర్థమవుతలేదు. అది గుండు కొట్టించుకొని రెడీ ఉందామని ముందు వెళ్ళిపోతున్నాం.
లోపలికైతే వచ్చేసిన ఒక ప్లేట్ టోకన్ ఇచ్చారు. ఇప్పుడు దీని మీద నంబర్ దగ్గరికి వెళ్ళి మీ వాడికి గుండు కొట్టించేసుకోవాలి. హాయ్, ఇప్పుడు గుండు కొట్టేసేసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నాం గుండానికి గుండం కాడ వెళ్ళి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయ్యి ఆడకొచ్చి పెట్టేస్తాము. అండ్ ఇది నా గుండు, ఇలా ఉంటాను నేను గుండులో. 4 o'clock దర్శనం అంటే 4 o'clock దర్శనం ఉంది. 8 o'clock ఉండాలి అంటారు కానీ 2:30కి లైన్ ఉంటుందంట. పోయి వాడాలి, ఎంత ఎన్ని గంటలు అవుతుందో తెలియదు. పోయి దర్శనం చేసుకుంటాం. గైస్ దర్శనం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడే వచ్చేసిన మా రూమ్కి. పొద్దున్న 6 o'clock వెళ్ళి గుండంలో స్నానం చేసుకొని వరహాస్వామి దర్శనం చేసుకొని ఆడికెళ్ళి టోకన్ దర్శనం ఉంది కదా మాది. సో లైన్ కాడికి వెళ్తే అక్కడ 7 o'clock అట్లా వెళ్ళాము. అలౌ చేయలేరు, 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తే 11 o'clock లోపలికి వెళ్ళి లైన్లో ఉండి 4:30కి దర్శనం అయింది మంచిగా. లైక్ ఒక 10 to 15 seconds 20 seconds అనుకోండి మంచిగా దేవుని చూసినాను. చూసి ఇప్పుడే బయటకు వచ్చిన, ప్రసాదం తీసుకొని వచ్చిన. అండ్ ఇప్పుడు అన్న ప్రసాదం ఉంటే తినేసి వస్తాం. ఫీల్ అయిందంటే ఇది అంటే ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, వాటర్కి ప్రాబ్లం ఉండదు, వాష్రూమ్స్ ప్రాబ్లం ఉండదు. లైక్ అయితే ఇప్పుడైతే ఇవి నేను తింటున్నా, ప్రసాదం తింటున్నా. లైక్ చాలా బాగుంది. గుండం చూపెట్టలే కదా మీకు నేను. సో గుండం ఇట్లా ఉంటుంది. గుండం టైమింగ్ వచ్చేసి 6 నుంచి నైట్ 9:30 వరకు ఉంటుంది. గైస్ ఇప్పుడైతే వాయన ఎక్కేసాము, వెళ్తున్నాం కిందకి తిరుపతికి. తిరుమల పైన ఉన్నాము. అసలు గోవిందా మంచిగా దర్శనం చాలా బాగా. కిందికి వెళ్తాం. ఫస్ట్ కిందికి వెళ్ళి ఆడికి కాళహస్తికి వెళ్తాం. కాళహస్తిలో దర్శనం చేసుకొని మళ్ళీ ఒక నైట్ తిరుమలలో స్టే అయ్యి నెక్స్ట్ డే బస్లో అనేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇది ఈరోజు వ్లాగ్, తిరుపతి వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.